వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాబోయే ప్రభుత్వం జనసేనదేనా? జనసేన ఒంటరిగానే 88 సీట్లు సాధిస్తుందా అంటే అవునని అంటున్నారు ఆ పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. ఏదేమైనప్పటికీ ఏపీలో అధికారం చేపట్టబోయేది జనసేనే అని ఆయన గట్టిగా చెప్తున్నారు. అలాగే తాను అఖిల భారత సర్వీసును వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు. సరే, అధికారంలోకి వచ్చే విషయంలో జేడీ చెప్పింది ఎంతవరకు సాధ్యమో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఆలోచిస్తే నిజానికి జనసేనకు పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు. ఓటర్లున్నా వారిని ఓట్లుగా మలుచుకునే యంత్రాంగమే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. 88 సీట్లతో జనసేన అధికారంలోకి రావటమే నిజమైతే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా కూర్చున్నారు? పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు పవన్ తరపున కనీసం ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు? ఇప్పటికే అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అని టీడీపీ వైసీపీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే పవన్ మాత్రం ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు. ఇక జనసేన తరపున పోటీ చేసిన వాళ్లలో ఎంతమంది గెలుస్తారో ప్రస్తుతం ఎవరు ఒక అంచనాకి రాలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం గాజువాక. భీమవరంలో పోటీ చేసిన పవన్ గెలిపే సందిగ్ధంలో పడిందన్నారు. కొందరేమో భీమవరంలో పవన్ ఓడిపోతారని చెప్తున్నారు. మరికొందరేమో 2 చోట్ల పవన్ కు ఓటమి తథ్యమని మాట్లాడుతున్నారు. పార్టీ అధినేత తాను పోటీ చేసిన 2 చోట్ల గెలవలేనప్పుడు ఇక పార్టీ అభ్యర్థులు 88 చోట్ల ఎలా గెలవగలరని అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. మొదటి నుండి జనసేన అంతర్గత వర్గాల లెక్కల ప్రకారం ఏపీలో జనసేన గెలవగలిగేది మహా అయితే ఓ 10 స్థానాలు మాత్రమే. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఒక్కదానిలో పవన్ ఓడిపోతాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్ 2 చోట్ల గెలిచినా ఒక చోట రాజీనామా చేయాలి కదా అనే అస్త్రాన్ని ప్రత్యర్థులు బాగా వినియోగించుకున్నారు. ఇక జేడీ విషయానికి వస్తే టీడీపీ పుణ్యమాని 2వ స్థానానికి వస్తాడని పార్టీ నేతలే చెప్తున్నారు. మామూలుగా అయితే జేడీ 2వ స్థానానికి కూడా వచ్చే అవకాశం లేదు. టీడీపీ తరపున పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ ఓటమే ధ్యేయంగా పార్టీలో ముఖ్య నేతలు పావులు కదిపారని అంటున్నారు. భరత్ ను ఓడించేందుకే టీడీపీ వాళ్ళు జనసేనకు క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారము జోరుగా జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ లో ఓట్లు పడటమే నిజమైతే జేడీ 2వ స్థానంలో నిలుస్తారని అంటున్నారు. వాస్తవం ఇలాగుంటే రాబోయే ప్రభుత్వం జనసేనదే అని తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జేడీ చెబితే వినటానికి బాగున్నా నమ్మసత్యం కావడం లేదు. చూద్దాం, ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.